హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలా రోజులు అయింది కదా వీడియో తీసి, 1 వీక్ అలా అయింది వీడియో పోస్ట్ చేసి. అయితే ఇంకా రీసెంట్గా అయితే ఏం వీడియోస్ తీయలేదు. అందుకని ఈరోజు అయితే రీసెంట్గా హాఫ్ శారీ అయితే తీసుకున్నాను చిన్న పాప బర్త్డేకి అనేసి. అదైతే వేసుకోవడం కుదరలేదు. అదే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పాపకు ఫీవర్ వచ్చి బాగాలేదు, హెల్త్ బర్త్డే అయితే గ్రాండ్గా చేయలేదనేసి. అందుకని ఆ డ్రెస్ అయితే వేసుకోలేదు నేను హాఫ్ శారీ. అది నెక్స్ట్ సంక్రాంతికి అలా వేసుకుందాం అనుకుంటున్నా. అకేషన్ ఏం రాలేదు, అలాగే ఉండిపోయింది. మీకు చూపించలేదు కదా, చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. రీసెంట్గా అయితే హాఫ్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, రీసెంట్గా మ్యాక్సిమం అవే తీసుకుంటున్నాను హాఫ్ శారీస్. ఇది బ్లూ కలర్, బ్లూ రెడ్ అయితే వస్తుంది. బార్డర్ అయితే బిగ్ బార్డర్ రెడ్ కలర్ వచ్చింది. అంతా అయితే బ్లూ కలర్ మీద చెమ్కీ వర్క్ లాగా ఇలా వచ్చింది. పికాక్స్ రెడ్ కలర్ థ్రెడ్ తోటి వీవింగ్ వచ్చింది. కలర్ అయితే బయట బాగా కనిపిస్తుంది, వీడియోలో అయితే అలా కనిపిస్తుంది. బయట అయితే బాగుంది. బ్లూ కలర్, ఫుల్ బ్లూ కలర్. ఓనీ రెడ్ కలర్ వచ్చింది, మెరూన్ రెడ్. బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చింది. ఇంకా ఇది ప్రైస్ అయితే 1500, 1000 అలా పడింది. బయట ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, ఆన్లైన్లో అయితే కాదు. ఆఫ్లైన్లో అయితే కొంచెం ఎలా వస్తాయో ఏంటో అనేసి ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. పక్కనైతే మా పాప ఆడుతుంది, వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇదైతే హాఫ్ శారీ. ఈ మధ్య చూసే ఉంటారు, గ్రీన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. ఈ మధ్య అయితే మ్యాక్సిమం పెద్ద అకేషన్స్ అయితే హాఫ్ శారీస్ ప్రిఫర్ చేస్తున్నాను శారీస్ కంటే. శారీస్ అయితే ఎక్కువ కంఫర్ట్ అనిపించట్లేదు, హాఫ్ శారీస్ అయితే బాగా కంఫర్ట్గా ఉంటున్నాయి. అందుకని హాఫ్ శారీసే తీసుకుంటున్నాను. ఇదైతే బాటమ్, ఇది వచ్చేసి ఓనీ వచ్చింది. ఇదైతే ఓనీ నాకు అంతగా అనిపించలేదు, అంటే చిన్నగా వచ్చింది, సరిపోలేదు. నేను మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి, ఇంకా వేసుకోలేదనేసి తీసుకోలేదు. ఇంకా వేసుకునేటప్పుడు అయితే తీసుకుంటాను. ఇదైతే ఓనీ. ఇక్కడైతే కట్ వర్క్, బార్డర్ అయితే కట్ వర్క్ వచ్చింది, మీకు కనిపిస్తుంది. బార్డర్ అయితే కట్ వర్క్ వచ్చింది, అంతా గోల్డ్ థ్రెడ్ తోటి వీవింగ్ వచ్చింది. అంతా చాలా చిన్నది, మామూలుగా చున్నీలాగా వేసుకోవడానికి అయితే సరిపోతుంది, కానీ ఓనీకి అయితే ఎక్కువ పెద్దగా లేదు. ఇదిగోండి ఇంతదే, చిన్నది. ఇదైతే సపరేట్గా తీసుకొని వేసుకుంటాను. ఇదైతే మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలా చున్నీలాగా అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్లౌజు. ఇదిగోండి మోడల్ అయితే ఇక్కడ పఫ్ లాగా పెట్టించేసి, ఇక్కడ హాఫ్ శారీ కలర్ ఉంది కదా, బ్రౌన్ కలర్, మెరూన్ రెడ్ కలర్, అదైతే ఇక్కడ పఫ్కి పెట్టించేసి నార్మల్గా వర్క్ అంతా దీనికే వచ్చేసింది, వాళ్ళే ఇచ్చేసారు బ్లౌజ్కి. బ్యాక్ నెక్ అయితే ఇదిగోండి ఇలా పెట్టించేసింది. అంటే మాకు తెలిసిన అక్కే కుడతారు, అక్కకి ఇలా పెట్టేసింది. దీనికైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. నేనైతే నా హ్యాండ్స్ కొంచెం షార్ట్ హ్యాండ్స్, ఇంకా ట్రై అయితే చేయలేదు. రేపు సంక్రాంతికి లేదా మా పాప బర్త్డే 13, జనవరి 13 అప్పుడైనా వేసుకుంటాను, లేదా జనవరికి లేదా సంక్రాంతికి, ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఉంది హార్ట్ షేప్ లాగా అలా ఉంది, యాపిల్ కట్ లాగా షార్ట్ హ్యాండ్స్. ఇక్కడైతే పఫ్ పెట్టింది, షార్ట్ హ్యాండ్స్. వర్క్ అంతా అయితే బ్లౌజ్కే వచ్చేసింది, ఇంకా వర్క్ ఏం చేయించుకోలేదు. ఇది సింపుల్గా. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే బాగుంటుంది, కానీ అంటే బోట్ నెక్ లాగా పెట్టేసి బ్యాక్ సైడ్ హోల్ అది హుక్స్లు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడైతే నేను చిన్న పాప ఫీడ్ ఇస్తున్నాను కదా చిన్న పాపకి, అందుకనేసి ఫ్రంటే హుక్స్లు పెట్టించుకుంటున్నాను మ్యాక్సిమం అన్నిటికి. బ్యాక్ అయితే ప్రిఫర్ చేయట్లేదు, ఫ్రంటే హుక్స్లు అది ఏవైనా ఫ్రంటే పెట్టించుకుంటున్నాను. ఇంకంతే, ఇలా అయితే కుట్టించుకున్నాను. ఇది ఎప్పుడు వేసుకున్నప్పుడు అయితే వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంకేంటి, వీడియో నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.